మోహన్ కోసం స్టాండ్ తీసుకున్నాను రా, తనుజ కోసం స్టాండ్ తీసుకున్నాను. అదే చెప్తున్నా. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. నేను సుమనన్న కోసం స్టాండ్ తీసుకున్నా. రీతో తప్పుగా ఉంటుంది, అమ్మాయిలే కదా స్టాండ్ తీసుకున్నా. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? మళ్ళీ మళ్ళీ మమ్మల్ని గెలికి పాటు చేస్తారు. మేము బాగుందాం. ఫైనల్ గా మీరు కూడా కొంచెం మాట్లాడేటప్పుడు అవునవును. నేను ఫీల్ అవ్వకూడదు. అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువ అండి. రెచ్చగొడుతున్నాడు. అవును, నాకు బాగా అర్థమవుతుంది. రెచ్చగొడుతున్నావు సూరి. బతికి పొమ్మంటున్నాను. నేనేంటో మర్చిపోతున్నావు. తెలుగు మట్టి వైపు చూడొద్దంటున్నాను. అన్న అట్లా లేదక్క, నిజంగా వెళ్ళిపో. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాపరా లస్సీగా చెప్పే ఏమన్నా చెప్పు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. నామినేట్ ఎందుకు అయ్యాలో తెలుసా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నా హార్ట్ బ్రేక్ అయింది. గుండె బద్దలైపోయిందా బంగారం? ఇంకా ఐఎమ్ సారీ. ఐ డోంట్ నీడ్ ఎ సారీ. ఐ డోంట్ నీడ్ సారీ. నేనేం చేయలేకపోయాను. ఐమ్ సారీ డాడీ, ఐమ్ రియల్లీ సారీ. ఫస్ట్ టైం నామినేట్ అయినందుకు ఇంత ఏడ్ చేస్తుంది. మరి జనాలు నామినేట్ చేసినప్పుడు అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. మధ్యలో అందరూ లేచేసేసరికి అది గ్రూప్ గేమ్ లాగా కనపడుతుంది అక్కడ. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? చెప్పండి. నువ్వు వాయిస్ రేట్ చెక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడు ఎంత కూలి మాట్లాడుతున్నాను. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? టీం అందరూ శ్రీజాన్ అపోజ్ చేస్తారని చెప్పడానికి నేను లేచి నిలబడ్డాను. నేను అక్కడ అదే నేను చెప్తున్నాను, నీకని చెప్పాను. అది కూడా చెప్పడం తప్పేనా? ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. నేను అది చెప్పినందుకు నేను డాడ్ అయ్యా, అంతే, వేరే ఏం లేదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నోరు పడిపోయిందా? ఆవిడ డ్రామాలు చేయొద్దని చెప్పనండి. ఏదో డ్రామాలో జోడించుకోవడం. ఈ మ్యాటర్ లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు. రామనాథం గారు మీకు దండం పెడతా. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి వెళ్ళికేయకండి. చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు పోరా బయటికి. ఈ లోపల స్టవ్ వీళ్ళకి ఇచ్చేసి అవన్నీ పెట్టేసుకుని చేసుకుంటున్నారు. అదేంటంటే నన్ను పిలిచారు కదా చేయమని, నేను చేస్తాను వచ్చా అంటే నేను చేసేసుకుంటా. అది ఎందుకు ఇదంతా? నేను ఇవి చెప్పాలంటే నువ్వు నా చెల్లివి, ఓకే? ఎంతమంది ఉన్నా కూడా నేను కొంతమందితోనే బాండ్ పెట్టుకుంటా. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ వన్ హగ్. అన్న వదిలేయండి. ఇంకా తప్పు రామ్, మనందరికి లైఫ్ ఉంది. తప్పు కదా. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళక మీ బాబు మీతోడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాడు. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. నేను ఇక్కడ ఉండలేను బాబు, హోమ్ సిక్. లోపల వేసుకోవచ్చు కదా చెడ్డీ, ఇక్కడే వేసుకోవాలి ఆ చెడ్డీ. అసలేంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్లు, ఎక్స్పోజింగ్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అన్నా అన్నా వాడు నన్ను పిలిచి అంటున్నాడు అన్నా. ఏం నరసింహనాయుడు అన్నా చాలా మొండాడు. ఎవరి మాట ఏండు? వాడు నీ మంచికి కోరుకుంటాడమ్మా, బామ్మర్దాడు. నీచులు ఎప్పుడు నీచగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ వాడు మాకు కెప్టెనా నీకు కెప్టెనా, వాళ్ళైతే నువ్వు ఆడికి కెప్టెనా, మాకు అర్థం కావట్లేదు. తల్లి మూర్తి గారు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అన్ని అర్థం అవుతున్నాయి, కానీ ఏం చేయాలో అర్థం అవట్లేదు. థ్యాంక్స్ అన్నా. సమనన్నావు నామినేషన్ లో లేకపోయేసరికి మంచి హుషారుండవు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకా నాకెందుకు ఉండదు మంచా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. బాధపడకు, నెక్స్ట్ వస్తావు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? అంతేలేనా, మీరు ఇచ్చుకుంటారు ప్రోటీన్లు. నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కట్లేదు. జనాభా లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు. అన్న ఒక్కసారి టేస్ట్ చేయన్నా. ఏం చేద్దాం, ఉన్నిస్తారా లేదా కదా? ఓరా రే అక్క, తనుజక్క కత్తిలా ఉన్నావు అక్క. సూపర్ గా ఉందండి. లేదా ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, నేను చెప్పు. రీతు
బిగ్ బాస్ ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. కానీ బిగ్ బాస్ ఇంట్లో ఏది ఊరికే రాదు. ఏం చేద్దామంటావు మరి? ఒకసారి ప్లేట్ ఓపెన్ చేసి గట్టిగా స్మెల్ చేయండి. వైల్డ్ కార్డ్ అమ్మాయిని పంపించండి. బిగ్ బాస్ కక్కుర్తి పడకండి. ఈ తరగతులు పెరిగే కొద్దీ కొత్త తరగతులు వస్తూనే ఉంటాయి, మీకు అవకాశాలు బానే ఉంటాయి. శనివారం నాగార్జునతో మీకెదురైన అనుభవం కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే. కానీ అసలు సినిమా ఎలా ఉండబోతుందో ఈ రాబోయే వారం నేను మీకు చూపిస్తాను. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. చంపరా ఇంటి సభ్యులందరూ మీ దగ్గరున్న ఫలాన్ని తెరిచి చూడండి. లోపలేం లేదు, డొల్లా. మీకోసం నేను స్టోర్ రూమ్ నుంచి పళ్లను పంపిస్తున్నాను. తలా ఒకటి తీసుకోండి. ఎంతో కొంత తీస్తే పెట్టు. తీసుకో, పండగ తీసుకో. ఫ్లోరా, మీరు జైల్లో ఉండాల్సిన సమయం ఇంతటితో పూర్తయింది. బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల. వస్సాంబిల్లా వసంలో తడిసినాము యాక పోయినాము పండగే. రే సుమన్, ఏంట్రా కాలేజీలో నీ ఫాలోయింగ్? మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. ఒక టిప్ చెప్పరా, నాకు ఒక అమ్మాయిని సెట్ చేయరా. ఉన్న పొదలో ఉంటే అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. చేయలేదురా. నమస్తే అండి. ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను. నేనే నాన్నను కాదమ్మా, వీటితో పాటు కాలేజ్ క్లాస్మేట్స్. హాయ్ చందు. ఎవరు మీ అంకులా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పెళ్లి చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఎందుకు సుమ్ము? అమ్మాయి ఉంటే సరిపోదు? మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అంత బాగా నచ్చేనా? నేను అందంగా లేను. పర్సనల్ గా మాట్లాడుతున్నాను, పక్కకి తీసుకెళ్ళి. వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి? వాడు అడిగాడా? పర్లేదు, మీరు తీసుకెళ్ళండి, మీ ఫ్రెండ్స్ మేము చూసుకుంటాం. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. అయితే పెళ్లి చేసుకుందామా? అమ్మో నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడాల్సింది నేను. సిగ్గా ఓసే నీ సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. లేదు, మా అమ్మ ఒప్పుకోదు, మా అమ్మ నాన్ని అడగాలి. నేను ఒప్పిస్తాను. అబ్బా వద్దు ఐల్ హ్యాండిల్ ఇట్, నేను చూసుకుంటా అవన్నీ. అంటున్నాను కదా. వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. నువ్వు అలా అలా కెప్టెన్ రూమ్ లో తీసిపోయేలా ఉన్నావు. అదే చూసుకుంటాను. అమ్మ వచ్చినట్టు పుట్టినోడా, ఫ్రెండ్స్ ఎలా మర్చిపోతావు రని? నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదు. లవ్ తర్వాతే రా ఫ్రెండ్స్, మర్చిపోగా. అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం అన్ని మర్చిపోతారు. పాపం వాళ్ళకి కూడా ఛాన్స్ వచ్చేలా చూడండి ప్లీజ్. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించు తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక.